హైదరాబాద్ వెళ్ళి డాడీని కలవాలి. ఏమైంది? ఏం డల్గా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నేను హైదరాబాద్ ఎలా పంపించాలా అని ఆలోచిస్తున్నా. అదేంటి నువ్వు రావా? నాకు అక్కడ పనే ఉంది, నేను ఇక మా ఊరు వెళ్ళిపోతాను. నో 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 నో, నువ్వు కూడా నాతోనే వస్తున్నావు. నేనెందుకు? నిన్ను మా డాడీకి పరిచయం చేయాలి. ఈ ఫారెస్ట్ లో మన అడ్వెంచర్స్ అన్ని డాడీతో చెప్పాలి. నన్ను ఏమని పరిచయం చేస్తావు? దొంగనా? నువ్వు లైఫ్ లో ఫస్ట్ టైం దొంగతనం చేశానన్నావు, కానీ అది మన ఇద్దరం కలవటానికి జరిగిన ఒక ఇన్సిడెంట్ అని నేను అనుకుంటున్నాను. బుజ్జి, నేను వదిలి నేను ఒక్కదాన్నే వెళ్ళలేను. మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి. మన ఫ్రెండే ఎక్కువ. ఇక్కడున్నావేంటి? అదో పెద్ద కథ కాదు బాయ్. పుష్పరాజ్, నువ్వా? ఏ నా డ్యూప్ అనుకున్నావా? డాడీ పంపడా? ప్లీజ్ కార్ ఆపని చెప్పవా? ఎందుకు? దిగి వాడిని కౌగిలించుకోవడానికా? మైండ్ యువర్ టంగ్. నేను అతను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హిమ్. ఎంత మాట అన్నా ఉషా, నేను నీకెంత హెల్ప్ చేశాను. సెల్లో పోలీసుల చేత ఇరగొట్టించుకున్నాను కూడా. ఎందుకు? ఐ లవ్ యూ ఉషా, ఐ లవ్ యూ. రే, నీకేమైనా మతిపోయిందా? నీకే పోయింది. అందుకే నేను నీకెంత హెల్ప్ చేసినా నన్ను వదిలిపెట్టి వాడిని ప్రేమిస్తానంటున్నావు. గొంపతీసి అడవిలో వాడు నువ్వు ఆటనా పావలా ఆట ఆడుకోలేదు కదా? యూ బ్లడీ స్కౌండ్రల్! ఆపరా కారు. కాదేర్ పోనీ. నా ప్లాన్ మొత్తం అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్లాన్ వేస్తా. ఈ అమ్మాయిని మనం కిడ్నాప్ చేస్తున్నాం. వీళ్ళ బాబుకి ఫోన్ చేసి ఓ ₹1,00,00,000 కావాలని అడుగుదాం. ఏమైనా నీకొచ్చుదేమో సాబ్. కాదేర్ భాయ్, నీకు 25 లక్షలు ఇస్తాను. 25 లక్షలు? కాదేర్, ఏదైనా సీక్రెట్ ప్లేస్ కి తీసుకెళ్ళు. शोएब अख्तर के पास తీసుకెళ్తా साहब. पाकिस्तान का? नहीं 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 नहीं, शोएब अख्तर बोले तो हमारा छोटा भाई. ओ आवाज नहीं, चुप. వదలు దాకా తీసుకొచ్చాలి. आवाज नहीं, मुझे आवाज नहीं. షోయబ్ అఖ్తర్ దగ్గర పద. सर्कस नहीं. లీవ్ మీ. సరే ఆరో ఆరో. లీవ్ మీ. अरे सलाम अलैकुम खाजी भाई. आजा गले मिला. खादरी भाई, నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా? नहीं रे नहीं रे. फर्स्ट क्लास जम्मल हाट वलेले आजम. मेरे को कुबले. अरे वो पागल, ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, నీ దగ్గర దాచాలే. किडनैप చేసా? अंदर आ जा, अंदर आ जा. चलो अंदर चलो. ए भाई एक मिनट. ये राजा हिंदुस्तानी कौन है? ఏ మెయిన్ కిడ్నాపర్, మన వాటా 25 లక్షలు. अरे हवले मदर किडनैप. నీకెలా తెలుసు? మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా. अरे क्या बोलता है रे तू? बात नहीं करने का. एक मिनट तू इधर. अरे भाई, ये किडनैप डील कितना? ₹1,00,00,000. మన వాట ఎంత? 25 లక్షలు. అందుకే చెప్తుంటాను, మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. क्या बोलता है तू? ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1,00,00,000 ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా? ఐడియా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా. షాదీ మేరా కైసే తేరా, కైసే ఐడియా? అరే ఇది పెద్దవాళ్ళతో పని. అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు. అచ్చా అయ్యోతారే. ఏం మాట్లాడుకుంటున్నారు? కూర్చునే సాబ్, నీ గురించే మాట్లాడుతున్నావు. ఒక మటర్ నుంచి చేస్తావా? ठीक है चुप रे. ठहरो साहब. అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం. ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి. సంభాల్ కే రఖనా భాయ్. షోయబ్ అఖ్తర్, ఈ అమ్మాయి దేశ ముదురు, జాగ్రత్త. అదే ఓ నీ పేరెంట్ బే? పుష్పరాజ్. పుష్పిరాజ్. ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది. ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించి కూడా పోతుంది. ఆజా तेरे को खाजा खिला दो. ఓయ్ బాబాయ్ పోలీసులు. ఓయ్
మంత్రములు లేవు బాబయ్య. నేనేం చూడలేదు పోలీసు వాళ్ళు మన చూసిలా ఉన్నారు. నేను ఇక్కడ దాక్కుంటా. బాగా కాలింది. స్నానం చేయండి బాబయ్య. నిన్నంట్రా. వినపడింది. బుద్ధి గట్టి తిని పని చేశాను సార్. బుద్ధి గడ్డి తినబట్టే గుడ్డోళ్ళందరినీ లోపల రానిచ్చాం. ఓహో, నన్ను గుర్తుపట్ల అంటే వీడు బేసిక్ గా వంటవాడు సార్. మరి కళ్ళు ఎలా పోయాయి? అయ్యా నేను చెబుతాను బాబు. ఓసారి నేను గ్రైండర్ లో పిండి రుబ్బుతున్నప్పుడు నా 2 చేతులు పోయి పత్రం మీద పడ్డాయి బాబు. అప్పుడు నా 2 కళ్ళు పోయినాయి నాయన. పత్రంలో చేతులు పెడితే కళ్ళు పోవడం ఏంటయ్యా? కదా గుడ్డి అబ్బా, నా గుడ్డి బతుకు గురించి మీకెందుకు బాబు? ₹1 ధర్మం చేయండి, నేను వెళ్ళిపోతాను. వీడిని ఎక్కడో చూసినట్టుంది. అంటే మా లాంటి గుడ్డోళ్ళందరూ ఒకే రకంగా ఉంటాం బాబయ్య. మీలాంటి పొడుగోళ్ళే ప్రత్యేకంగా కనపడతారు. నేను పొడుగ్గా ఉన్నానని నీకెలా తెలుసు? అంటే అంటే గుడ్డోళ్ళకి బుర్ర బాగా పనిచేస్తుంది కదా, అవునవును, కరెక్ట్. అందుకని ఇంతకీ తమరు ఏం తీసుకుంటారు చెప్పండి. మంచి టీ తీసుకురా. మంచి టీయా? ఒరే గుడ్ నగర్ తప్పగా నన్ను కూడా తీసుకెళ్ళరు. వచ్చి చావు. పద. ఫోన్ సార్, ఫోన్ తీయండి. హలో, కిడ్నాపర్స్ గ్యాంగ్ నుంచి మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు చెప్తారా కిడ్నాపర్స్ అని? ఐ విల్ షూట్ యు రాస్కల్స్. ఎందుకోయా గొంతు చించుకుంటావు? ఇగో ఇది నిజమైన కిడ్నాప్. ₹1 కోటి రెడీ చేసుకో. ఓకే, ₹1 కోటి తెస్తాను. నా కూతుర్ని మాత్రం మేము అడిగిన డబ్బు తీసుకొని శ్రీశైలం ఫారెస్ట్ కి యువతల 10 కిలోమీటర్ల దూరంలో మా పాత బంగళా ఉంటది. అక్కడికి నువ్వు అక్కడివే రావాలి. పోలీసుల్ని తీసుకురావద్దు. అక్కడికి నువ్వు ₹1 కోటి తెస్తే మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాం. ఓకే. ఏమంటున్నాడు సార్? ₹1 కోటి తీసుకురమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మన్నాడు చెప్పాడా? చెప్పాడు. ఎక్కడికి సార్? అమ్మా, ఎక్కడో బొట్టి ఎక్కడో పెరిగి ఈ గుడ్డి బతుకు పద షా, తొందరగా వెళ్దాం. 1 మినిట్ సార్, టాయిలెట్కి వెళ్ళి వస్తాను. ఎన్నిసార్లు వెళ్తావా? అడవిలో కనిపించిన ప్రతి చెట్టు పలకరించావు. వెళ్ళరా పో. సార్తి चोली के पीछे क्या है? चोली के पीछे, चोली के पीछे क्या है? चोली के पीछे. పదండి సార్. పద పద. మన గెట్టప్పులు చూసి ఏ దొంగోళ్ళు పట్టుకున్నాడు అని ఆపలేదాడు. లారీ వస్తుంది, ఆపండి. డ్రైవర్ కొంచెం లిఫ్ట్ కావాలయా? ఐఎమ్ నాట్ డ్రైవర్, ఓనర్. సారీ సార్, ఓనర్ గారు మాకు కొంచెం లిఫ్ట్ ఇస్తారా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ లిఫ్ట్. ఓ ఇంగ్లీష్ ఓనర్. మరి చూడండి, బ్యాగ్ లో పెట్టారా? ఆ కడ్రాయిలు కూడా పెట్టాం. దానికేం తక్కువ లేదు. త్వరగా రండి, కమాన్. బ్యూటిఫుల్ గర్ల్, కూర్చోమ్మా. ఏ గాయ్, కమాన్ కమాన్, సిట్ డౌన్. కొద్దిగా జరుగు బాబు. మామయ్య, బుజ్జి, మావయ్య, బుజ్జి, మావయ్య. అల్లుడు గారు ఇక్కడే ఉన్నాడు రా. మళ్ళీ నిన్ను నేను చూస్తాను అనుకోలేదురా. ఏ నేత్రదానం చేయబోతున్నావా? త్వరగా వెళ్ళబోయా, క్వాలిస్ మిస్ అవుతుంది. పాలిస్ ఏంట్రా? అవును మామయ్య, ఆ అబ్దుల్ ఖాదర్ గారు క్వాలిస్ లో ఉషాని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడు. హా? ఏ పోనీవయ్యా. ఓకే, చాలా మామయ్య, ఉషా లేకుండా నేను ఉండలేను. అంటే ఇంకా అర్థం కాలేదా? మీ అల్లుడు ఆ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నిజమా? మరి నా ₹1 కోటి లేదు, లాఠీ లేదు. మా వాడు ఎప్పుడైతే అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టాడో నీ కోటి క్యాన్సిల్. వాట్? మామయ్య, అసలు ఈ కిడ్నాప్ ₹1 ఈ గోలంతా ఏంటి? అబ్దుల్ ఖాదర్ గారు కిడ్నాప్ చేస్తే ఈ అమ్మాయి ₹1 అడుగుతుందంటే ఏంటిది? అదే, అదో పెద్ద కథరా. ఎక్స్ట్రా ఫోర్స్ వెంటనే పంపించండి. ఓకే షాప్, ఎక్స్ట్రా ఫోర్స్ వద్దని చెప్పు. నా కూతురు నా దగ్గరికి వచ్చిన తర్వాతే మీరేమైనా చేసుకోండి. యూ డోంట్ వరీ సార్, మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మా వాళ్ళు అటాక్ చేస్తారు. అంతవరకు మేము అందరూ కూడా హైడ్ అయ్యి ఉంటాం. ఓకే ఓకే. తొందరగా పోనీ, ఓనర్ మేస్త్రి కారు వెళ్ళిపోతుంది. ఓకే. నవీనా, ఎందుకు బాధపడతావు? నేను ఇంతకాలం నీకు అబద్ధాలు చెప్పడానికి కారణం నిన్ను మనసారా ప్రేమించడమే. నీకు కావాల్సింది ఆస్తే కదా. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను కోటీశ్వరుని కాకపోవచ్చు, కానీ నాకు ఆస్తి ఉంది. వీడిని వెంటేసుకుని జులాయిగా తిరుగుతున్నానని నా ఆస్తి అంతా మా అక్క బావలు, మా అమ్మా నాన్న వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏ అంత చిన్న ఆస్తా? నువ్వు నోరు మూయ్. ఓకే. ఒక్కసారి మనకు పెళ్ళైతే ఆస్తంతా నాకు వస్తుంది. నాకు ఆస్తుంటే నీకు ఆస్తున్నట్టు కాదా? పిచ్చిదా, ఎందుకే బాధపడతావు? మా మామయ్య చాలా మంచివాడండి. క్షమించు బంగారాజు. వాళ్ళిద్దరు చూడు ఎంత హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా,
నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాద్రి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. వచ్చేదే ₹1,00,00,000 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి, ఆ ల్యాన్సర్ను వదలకుండా ఫాలో అవరా బాబు. నీ దండం పెడతాం, లేకపోతే కొంపని పోద్ది. ఏంటి చూస్తున్నా? నిన్నే. ఎందుకమ్మా? నువ్వు చాలా అందంగా ఉన్నావు. కాటాలగా ఎంత ముద్దు వస్తుందో నా ముద్దుల గుమ్మ నీ బొట్టు మీద చీమలు పొట్టట. ఇక నువ్వు ఊరుకోను రెచ్చి కదను. ఎందుకమ్మా? నువ్వు నాకు తెగ నచ్చేసేవే. నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకోవడం అంత ఈజీ కాదు. ఏయ్, నా టాలెంట్ గురించి నీకు తెలీదు. మన పెళ్లికి హైదరాబాద్ మొత్తం పిలుస్తా, ఏ రెహమాన్ తో మ్యూజికల్ నైట్ పెట్టిస్తా, కచరన కవితో రికార్డింగ్ డాన్స్ పెట్టిస్తా. మరి మీ అన్నయ్య కిడ్నాప్? ఆడు అబ్దుల్ ఖాదర్ గాడు పాగలగాడు. ఆడు మందు కొట్టడు, ఆడికి బ్రెయిన్ పనిచేయదు. ఆఫ్టర్ ఆల్ 25 లక్షల కోసం ఈ కోయిన రెడ్డిని కిడ్నాప్ చేస్తాడా? ఆడి గురించి నేను పికప్ చేయకు, మన ఇద్దరం పెళ్లి చేసుకున్నామే. సరే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సరే, వెళ్ళిపోదాం. మన ఎంగేజ్మెంట్ సాక్షిగా మన ఇద్దరం పెగ్గేద్దాం. మన పెళ్ళైపోతున్న ఆనందంలో నో అంటే మన ఎంగేజ్మెంట్ క్యాన్సిలా? నో 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 నో. మరి ఎందుకు తాగనంటున్నావు? నేనెందుకు తాగాలి అని. పాయింట్కి వచ్చా దగ్గర. మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అప్పుడు నువ్వు పీటీ విషయంలో ప్రకటించు, నీ పక్క నేను అసలు నా చెప్పలా ప్రకటించు. అర్థమైంది కదా మ్యాటర్? ఒకటి చాలా సినిమాల్లో హీరోయిన్లు తాగినట్టు నటించి దీంట్లో పోసేస్తారు, తర్వాత తాగినట్టు కలర్ ఇస్తారు. నేను చాలా షార్ప్. ఎందుకంటే మందు కొడితే బీపీ పెరుగుతుంది, బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది. కరెక్ట్ గా లైన్లో పెట్టి చేతుల్లో గ్లాస్ వాసన చూడు. కొట్టి కొట్టి నువ్వు నా వల్ల ప్రాబ్లం లో పడతావు. నేను మందు కొడితే బాత్రూమ్ లోనే పెడతాను. బేవకు ఆడేసి నన్ను తీసుకెళ్తాడు. ఎవడు? మా అన్నగాడా? ఆడు బేవకు. ఆడికి నేనంటే 5 acres స్టడీ. తు ఫికర్ మత్ కర్. తన్నేది నీ అన్న కాదురా, నా శక్తిమాన్. శక్తిమానా? అవును. ఆడిప్పుడు రాడే. తప్పకుండా వస్తాడు. అమ్మా, వాడికి నేనంటే ప్రాణం. నేను టీవీ ఆన్ చేస్తేనే కదా ఆడొచ్చేది. ఆన్ చేయకపోయినా దూసుని వస్తాడు. అదే పని చేద్దాం. ఆ రాకముందు మనం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. అయ్యా అయ్యా పుష్పరాజు గారు రాకముందే పారిపోయి పెళ్లి చేసుకున్నాం. పర్ఫెక్ట్. ఏక్ మినిట్. మేకల్ని కాసిన చాలా ఇంకా దిగండి. ఆగే ఉంది దిగండి. ఏంటో ఐడియా. బంగారాజు నేను వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, మేమిద్దరం వెళ్ళొస్తాం. సరే. జాగ్రత్త. అమ్మయ్యా, ఒక్కడే వచ్చాడు. నువ్వు సరిగా చూడలేదు. ఇంకోటి వచ్చాడా? వచ్చాడు కాదు, వచ్చింది. ఏంటది? ₹1,00,00,000 సూట్ కేస్. రా. ఎవరైనా కనిపించారా సార్? నో, ఎవరు కనిపించట్లేదయ్యా.
మా అమ్మాయి ఎక్కడ? ఏమో మాకేం తెలుసు. అంటే మీరు కిడ్నాపర్స్ కదా? అంటే నువ్వు కేకేవో కాదో తెలుసుకోవాలని మా వాడు అలా అన్నాడు అనమాట కదురా. అవునరా. నేను కేకేని కాకపోతే ₹1,00,00,000 టికెట్ కొందుకు వస్తాను రా ఇడియట్స్. వెరీ గుడ్ సింహాద్రి. అన్నా నువ్వు వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురా. అతనే వద్దు. ట్రై చేయవా? నువ్వు ట్రై చేయరా. ఓకే. ఆగో, ముందు నా కూతురు నాకు అప్పు చెప్పండి. ఆ తర్వాత ఈ ₹1,00,00,000 మీకు ఇస్తాను. ముందు ₹1,00,00,000 తర్వాత మీ అమ్మాయి. మీకు ముందే డబ్బిస్తే నా కూతురు వదులుతారన్న గ్యారంటీ ఏంటి? నువ్వు ఆ ₹1,00,00,000 ఇచ్చేస్తే మీ అమ్మాయిని కాదు ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తాం. ఓకే. నువ్వు ఎక్కడికే? ఉండు. నాకెందుకో మీ మీద నమ్మకం కలగట్లేదు. మర్యాదగా నా కూతురు నాకు అప్పు చెప్పండి. మిస్టర్ కేకే నువ్వు రారా. భయమా? డౌటా? మర్యాదగా ఆ సూట్ కేసులో ఇవ్వు. డోంట్ ఇరిటేట్ మీ. ఎక్స్పెక్ట్ చేశా. ఓ. ఏంటయ్యా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లోంచి ఆ రూమ్ లోకి తిప్పుతున్నావు? సార్ ఆ సూట్ కేసు సార్, మీ పుణ్యం సార్. ప్లీజ్ నువ్వు ఇలా కాళ్ళు పట్టుకొని కాలక్షేపం చేస్తుంటే లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రై, లోపల ఉంది ఎవర్రా? వాళ్ళు ఎవరంటే మీ అమ్మాయి దగ్గర కాపలా పెట్టిన గన్మెన్. నేను అంటున్నది ఆ పోరి గురించి కాదయ్యా, నా గురించి. నన్ను మోసం చేసి ఆ ₹1,00,00,000 మీరు ఇద్దరు కొట్టేయాలని ప్లాన్ చేశారు కదా? సాబ్ మా తమ్ముడికి చిన్న వీక్నెస్ ఉంది సాబ్. ఏంటది? ఎవరైనా అమ్మాయిని చూస్తే పెళ్లి పెళ్లి అని ఎంట పడతారు సాబ్. అది సరే కానీ ఇప్పుడు ఉషా ఇక్కడ లేదని మా ఎండి గారికి తెలిస్తే నన్ను చంపేస్తాడయ్యా. ఏం చేద్దాం సాబ్? ఏం చేద్దాం? ముందు ఇక్కడి నుంచి పారిపోదాం. పద. ఉషా ఏమై ఉంటది? అదే తేల్చాలి పద. నా కూతురు నాకు అప్పు చెప్తే ఈ సూట్ కేసు మీకు ఇచ్చేది. అరిగిపోయిన రికార్డులోకి ఎన్నిసార్లు మా అమ్మాయిని అప్పచెప్పండి, మా అమ్మాయిని అప్పచెప్పండి అంటారండి. ఆ సూట్ కేసు ఏదో ఇచ్చేయండి, మా సీకే గారు ఫీల్ అవుతున్నారు. వదలరు నా కాలు. మనం 5 ఆడొక్కడే వేసేద్దామా? లాక్కొచ్చేద్దాం. గుడ్ ఐడియా. మన సీకో సూట్ కేసు హ్యాండిల్ పట్టి పత్రం నువ్వు లాగో. పేరుకే బాసు పెద్దదవా నా సూట్ కేసు హ్యాండ్లు తీసుకో. ఎవరు పారిపోకూడదు. అయ్యో బాబోయ్, పోలీసులు పరిగెట్టం. వీళ్ళకి ఇస్తారు సాబ్, దొంగలు సాబ్ వీళ్ళు. ఈ జన్మలో మీరు మీ డిపార్ట్మెంట్ నా కూతురు కాపాడలేరయ్యా. సార్ అసలు మీ అమ్మాయి ఇక్కడ ఉండదు సార్, ఎప్పుడో పారిపోయి ఉంటుంది. ముందు వాళ్ళని పట్టుకుంటే కానీ అసలు విషయం తెలియదు. వెళ్దాం రండి సార్. ఎక్కలేదు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం ఎదుర్కొంటే వాడే వస్తాడు. అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. అమ్మా వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు దాచి ఓకే, మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుగా. కాదర్ భాయ్ తొందరగా పోనివయ్యా. అరే ఎడుతున్నా కదా వెనకాల పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు. తొందరగా పోని. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గారికి ₹1,00,00,000 ఇచ్చారేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సాబ్. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముతుర్లు సాబ్, ఎట్టగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ, ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? దేఖో రే షోయబ్ అఖ్తర్ ఎక్కడున్నావురా బాబు? వస్తున్నా. ఏం కావాలి సార్? ఒక చిల్ బీర్ 2 ఫుల్ బాటిల్ విస్కీ. ఫుల్ బాటిల్ కమింగ్. థ్యాంక్స్ సార్ డబ్బులు సార్. అంటే మనతో పాటు డబ్బులు కూడా ఇస్తున్నారా? ఇచ్చుకో. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? డబ్బులు ఇస్తేనే మందు. గుడిసే. డబ్బులు అడిగితే నవ్వుతావేంటి? ఇవాళ నా జాన్ జిగర్తో నాకు పెళ్లి. పెళ్లి పెట్టుకుని మందుకు తాగడం? మందు కొడితే పెళ్లి చేసుకోవాలని నాకు తీరిన కోరిక. మరి నా డబ్బులు లేవు. వాటి ఇవ్వు. అరే నీ అయ్యా బాడీ పెంచే కానీ బ్రెయిన్ పెంచలేదురా. వాటి నీకు ఇచ్చేస్తే నేను పెళ్లి ఎలా చేసుకోవాలి? మొత్తం చూడాలి కదా. మరి నాకు డబ్బులు ఎలా ఇస్తావు? నీకు కావాల్సిన డబ్బులే. ఏక్ మినిట్ లేవు.
చల్తా తీసుకో బంగారమేనా ఆటైపే అప్పుడప్పుడు వస్తూ ఉండు हरभजन सिंह बाबू ये गाड़ी इधर जाता है इधर जाते हैं इधर जाते इधर जाते हैं हम बैठ सकते हैं अंदर बैठ सकते अच्छा शुक्रिया आप जाओ आराम से बैठ जाओ आराम से बैठते हम दोनों आराम से बैठते దయకు ఇదే మన ఇల్లు ఇదే మన బారుషా ఎక్కువ అబ్బా ఇడివో ఎప్పటికో అటు జరుగు జరుగు అటు జరుగు జరుగు ఇప్పుడు చూడు గుడ్ నైట్ ఓయ్ గడ్డిదారి चुरा लिया है तुमने जो दिल को नजर नहीं चुराना सनम నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావు थैंक यू హలో ఎవరు హాయ్ డార్లింగ్ ఐ లవ్ యూ మర్చిపోలేదు డార్లింగ్ నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా బలదానివే నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను ఈ లోపల ఎనర్జీ కోసం ఎదుర్కో పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పనివయ్యా వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్ నా కోసం నా కోసం నా మేకల లారీ కోసం అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా యా ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది మరి ఎలాగా అయితే నువ్వు కూడా మాలాగా దొంగమన్నమాట షేడా మీకు నాకు పోలికేంటి ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు ప్రేమ కోసం నేను దొంగనయ్యాను కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది నీకు దండం పెడతాను చూసి డ్రైవ్ చేయరా అయినా నిన్న లాభం ఏంట్రా ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా అయ్యో పాపం ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లమ్మా కరెక్ట్ గా చెప్పావన్నయ్య ఇన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే ఓయ్ తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా త్వరగా పని అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు ఓపెన్ చేయి లోపల బంగారు రాజు గడు ఉన్నాడు చూసాడంటే ఆడు వాటకు వస్తాడు ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే చాలా మీ బొంగులో డిస్కషన్ తెరువన్నా తెరుస్తాను రా కానీ ఒక్క విషయం ఏంటది ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం అంతా సద్దుమణిగాక అందరం ఒక తోట కలుద్దాం ఓకే. ఎలా ఉంది నా ప్లాన్ సూపర్ మై డియర్ పిపాసా ఓపెన్ ది సూట్ కేస్ నువ్వు అనవసరంగా పుష్పరాజు వదిలిపెట్టేసావయ్యా వాడిని అనుమానించింది నువ్వే వాడిని వదిలిపెట్టింది నువ్వే చూడు ఇప్పుడు ఏం జరిగిందో అమ్మాయి దొరకపోక డబ్బులు కూడా వాళ్ళు తనిఖీ వెళ్ళిపోయారు డబ్బు ఎక్కడికి పోలేదు సార్ పోలేదా ఎస్ సూట్ కేసు మాత్రం వెళ్ళింది డబ్బు ఇక్కడే ఉంది చూడండి యా వాళ్ళకి ₹1 ఇచ్చేసి మీ అమ్మాయిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే మా డిపార్ట్మెంట్ పరువు ఏం కాను అందుకే సూట్ కేసు వాళ్ళకి ఇచ్చాను డబ్బు ఇక్కడే ఉంది ఎలా ఉంది ఐడియా నీకు ఈ పోలీసు ఉద్యోగం ఎవడిచ్చాడయా ఏం సార్ మనం ఇచ్చిన సూట్ కేసులో ₹1 ఉంటే వాళ్ళు నా విషయం ఏం చేసి ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు మనం మోసం చేసామన్న కోపంతో వాళ్ళు నా కూతురు ఏం చేస్తారని టెన్షన్ గా ఉంది చా భలే పని చేసావయ్యా పోనీరా బాబు వచ్చేసారు మనల్ని పోలీసులు వదిలిపెట్టరు ఉష పోయింది కోటి పోయింది మనకి జైలు శిక్ష తప్పేలా లేదు సాబ్ నేను ఇంతవరకు జైలుకి వెళ్ళలేదు సాబ్ జైల్లో కొడతారా సాబ్ గంట సేపు కొడతారు 5 నిమిషాలు ఆపుతారు ఎందుకు సాబ్ మనకు మంచినీళ్ళు ఇవ్వడానికా కాదు వాళ్ళు తాగడానికి अरे क्या फंसा दिया साहब मेरे को ఏదో డ్రైవింగ్ నువ్వు వచ్చేస్తున్నారా यार साहब ఉషా ఉషా రే ఆపరా हम तुम एक कमरे में बंद है और चाबी खुल जाए तेरे लिए के अब्बा। आतुरे come in. Hey. Hello. మీరు డ్రైవ్ చేసి చేసి అలసిపోయినట్టున్నారు నేను కొంచెం ట్రై చేయనా నువ్వు ట్రై చేద్దా ఓకే తీసుకో
मेरी जानू जानू? मेरी बुलबुल मेरी सितारा मेरी सितारा? गिटारा గిటారా ఏం చేసావురా ఏం తెలియదు ప్రేమించుకున్నాం ఆనందంలో దీనికి ఒక పెక్కేసాను నేను 2 పెక్కలు వేసాను మా పెళ్లికి మా పెద్దలు ఒప్పుకోలేదు అందుకే లేపుకొచ్చా గురు నువ్వు దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి చేయవా పెళ్ళి చేస్తా నువ్వు ఎంత మంచోడు కూడా దిగరా చేస్తా నీకు కూడా మంచి అమ్మాయి దొరకాలి తొందరగా నీకు కూడా పెళ్ళి అవ్వాలి నా వచ్చతో నీకు పెళ్లి కావాలి Yes. Hey, मेरे को तू मार दे तेरे ఉషా రే శక్తిమాన్ నాకు తెలుసురా నువ్వు వస్తావని అబ్బా ఏంటే ఐ లవ్ యూ రా అది కొరికి చెప్పాలా రే శక్తిమాన్ నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయాల్సింది ఇంజిన్ కాదురా మరి